నువ్వు దేవుని ఎదుట నూతన బలాన్ని పొందుకుని దేవుని కార్యాలు నీ జీవితంలో చూడాలి అని అంటే దేవునికి అవమానకరమైన పనులన్నీ ఆగిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే యేసు అడుగుతున్నాడు, ప్రియ సహోదరి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నూతన బలాన్ని ఎలా పొందుకుంటావు? దేవునికి అవమానకరమైన పనులు చేసినప్పుడు దేవుడు కొన్ని బలహీనతలకు గురి చేస్తాడు. జాగ్రత్త, జాగ్రత్త. నిజం చెప్తున్నాను, చాలా మంది బలహీనతలకు గురి కావడానికి బలహీనతకి కారణం పాపం అంతే, బలహీనతకి కారణం అవిధేయత అంతే, బలహీనతకు కారణం అతిక్రమం అంతే, బలహీనతకు కారణం ఏ పాపం అయితే మనలో ఉందో ఆ పాపంను బట్టే మనం మొత్తపడతాం. ఇందులో ఏమీ లేదు. అది నువ్వైనా సరే నేనైనా సరే కొన్ని బలహీనతలకు గురవుతున్నాము అని అంటే ఖచ్చితంగా మనలో ఉన్న అవిధేయత మనల్ని దేన్ని చేస్తుందో తెలుసా? బలహీనతలకు గురి చేస్తుంది. దాని నుండి నువ్వు విడుదల పొందాలి అని అంటే యేసయ్యను తప్ప ఈ సంవత్సరంలో ఇంకా దేనికి ముఖ్యమైన ప్రయారిటీ ఇవ్వకుందుముగాక. హల్లెలూయా.